నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి 2021లో హైతి అధ్యక్షుడి మరణం వెనకాల వాళ్ళ భార్య హస్తం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం తెలిపింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. 2021లో హైతి అధ్యక్షుడు అంటే మరణించడం జరిగింది, అంటే హత్యకు గురవ్వడం జరిగింది. దీని వెనకాల తన సొంత భార్య హస్తం ఉంది అని చెప్పేసి అయితే బయటికి వార్తలు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ న్యూస్లో వచ్చేసింది. అసలు ఎందుకు దీని వెనకాల వాళ్ళ సొంత భార్య చంపడం వెనకాల కారణం ఏంటి? యాక్చువల్లీ లాటిన్ అమెరికా కరేబియన్ దీవుల్లో స్వతంత్రం పొందిన ఫస్ట్ దేశం ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందిన ఫస్ట్ దేశంగా హైతి గుర్తింపు పొందింది. ఇదేంటంటే కరేబియన్ దీవులు ఎప్పుడైతే కొలంబస్ అడుగుపెట్టాడో అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఆ దీవులన్నిటి కూడా మన ఒక పేరు అనేది సంతరించుకుంది. సో కొన్ని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బ్రతికినప్పటికీ నార్త్ భాగం అంతా కూడా ఫ్రాన్స్ చేజిక్కిచ్చేసుకుంది. ఫ్రాన్స్ నుంచి 1801 అనే సంవత్సరంలో ఇది కొంచెం స్వతంత్రం పొందింది. ఆ తర్వాత 1804 ఆ టైంలో ఎవరైతే స్వతంత్రం తీసుకొచ్చాడో ఈ జీన్స్ ఈయన తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. స్వతంత్రం తెచ్చాడు కాబట్టి అంతవరకు బాగానే ఉంది. తర్వాత 1804 నుంచి 2 ఏళ్లలో ఆయన ఎవరో హత్య చేశారు. అప్పుడే ఎప్పుడో 200 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అతన్ని ఎవరు చంపారు అనేది ఈ రోజు వరకు తెలియదు. అంటే అప్పుడు చనిపోయిన వ్యక్తి, హత్య గురైన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఆయన హత్య చేసిందే తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలియదు. ఇక అప్పటి నుంచి ఇకపోతే ఈ ఫ్రాన్స్ని బానిసంగా ఎలా వాడుకునే వాళ్ళంటే రమ్ము, షుగర్, కాఫీ ఇవన్నిటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి వీళ్ళని బానిసలుగా వాడుకునేవాళ్ళు. అంటే చచ్చినట్టు పని చేయాలి, ఎంతో కొంత ఇస్తాం, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఏమి అడగకూడదు. ఇక బానిసత్వం, పేదరికం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కరడు కట్టుకొని తెంచుకుంటున్నాయి. గొడవ చేసే వాళ్ళు గొడవ చేస్తున్నారు, మామూలు ఉండే వాళ్ళు మామూలుగా ఉన్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే వీళ్ళ జీవితాలు మాత్రం మారి చావట్ల. అలాగే ఉంది హైతి, పేద దేశం లాగా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఏ పని చేద్దామన్నా ఏమీ లేదు, చచ్చినట్టు వాళ్ళ దగ్గరే పని చేయాలి. ఇప్పుడు మన పుష్ప సినిమా లాగా చచ్చినట్టు నువ్వు ఎర్రచంద్రం పనే చేయాలి, లేకపోతే ఇంకేం పని లేదు. లేదా ఏ అడవిలోనే ఏ పండ్లో తెచ్చుకొని అక్కడెక్కడో కింద సంతలో అమ్ముకో, అంతే. 50-60 వస్తే చచ్చిపో, అంతే. లేదు కొద్దో గొప్ప రూపాయి కావాలంటే ఇక్కడ పని చేయి. ఇట్లా చచ్చినట్టు పని చేసి ఇదే పని చేయాలి, లేదా చావాలి, బ్రతకాలంటే ఇదే పని చేయాలి అనే సిట్యువేషన్ హైతి ఎప్పటి నుంచో ఆ ప్రజలందరూ కూడా అలవాటు పడ్డారు ఇంకా అదే జీవితానికి. సో అంటే ఎంత స్వాతంత్రం తెచ్చుకున్నా వాళ్ళ జీవితంలో మాత్రం స్వాతంత్రం రాలా ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా. ఆ తర్వాత కూడా చాలామంది అధ్యక్షులు మారుతూ ఉన్నారు. ఎవరు అధ్యక్షుడైనా 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఎవరో ఒకరు చంపేయడం, ఎవరు చంపారు అనేది ఇప్పటివరకు తెలియకపోవడం, ప్రతిసారి తెలియదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడో మధ్యలో కొంచెం అమెరికా కూడా వాళ్ళ సైన్యాన్ని పంపింది. 1915 టైంలో అమెరికా వచ్చి వాళ్ళ సైన్యాన్ని పంపి కొంచెం పెద్దరికం చెలాయించిన, ఖాళీగానే ఉన్నారు కదా, కొంచెం మనం శాసించవచ్చు వీళ్ళని అని. ఆ తర్వాత ఎందుకో తెలియదు 1943లో వాళ్ళ సైన్యాన్ని వెనక్కి పిలిచేసుకుంది. దానికి కారణం ఏంటంటే అంతకు 5 ఏళ్ల క్రితం నుంచి 1937 నుంచి డొమినికన్ రిపబ్లిక్ నుంచి వీళ్ళకి శత్రుత్వం మొదలైంది. సో వాళ్ళ చేత శత్రుత్వం మొదలైనప్పటి నుంచి తర్వాత ఒక 5 ఏళ్ళు చూసి అమెరికా కూడా వాళ్ళ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంది. ఇక అప్పటి నుంచి హైతీలు వాళ్ళే జీవిస్తున్నారు. మొన్న 2017లో అప్పటికి 2006 ఆ ప్రాంతంలో ఒక నాయకుడు వచ్చాడు. అమ్మయ్య పర్వాలేదు, అందరం బాగానే ఉంటాం, ఈయన నాయకత్వంలో మాకు డబ్బులు వస్తాయి, పని వస్తుంది, కొద్దో గొప్ప నవ్వుతాం, బాగుపడతాం అనే టైంలో అతన్ని కూడా ఎవరో హత్య చేశారు. అతన్ని ఎవరు హత్య చేశారో ఎవరికి తెలియదు, ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. అసలు ఎందుకు ఈ హత్యలు ఆ దేశ అధ్యక్షుడిని ఎవరో ఒకరు చంపేస్తున్నారు. ఆ దేశానికి అధ్యక్షుడు ఉండకూడదు. ఇది ఇప్పటిది కాదు, 200 ఏళ్ల చరిత్ర నుంచి వస్తానే ఉంది. 1801 సంవత్సరంలో తనకి తాను అధ్యక్షుడు, ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడో ఆయన చావుకే ఇప్పటివరకు అడ్రస్ లేదు. సో ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందిన హైతి ఇప్పటి వరకు తన అధ్యక్షులు ఉన్నారు, ఏదో ఒక రోజు వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చంపుతున్నారో తెలియదు. మళ్ళీ వాళ్ళ కోటలోనే వాళ్ళని చంపుతున్నారు. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. సో ఇట్లా అవుతుంది, ఇది హైతి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే టూరిజం పరంగా పర్వాలా. అంటే మన క్రూజ్ షిప్లు
ఇప్పుడు సముద్రంలో నెల రోజులు 2 నెలలు విహారయాత్రకి వెళ్ళే షిప్లు ఉంటాయి కదా, ఏ హవాయి ఐలాండ్స్కో అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఒక రోజు హాల్టింగ్ 2 days హాల్టింగ్లో హైతీలో దింపుతారు. బాగుంటాయి అక్కడ ఐలాండ్స్ అవన్నీ. వాళ్ళు కూడా వాళ్ళకి విశ్రాంతికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఆ టూరిజం మీద వచ్చి ఆ ఇంత సొమ్మే వాళ్ళకి ఇన్కమ్ అంతే. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకోవాలి సంథింగ్, లేదా కరుడు కట్టిన దొంగలు ఏం చేసి అట్లా పోయే షిప్పులని ఏదో చేయాలి. లైక్ మన దేవర సినిమాలో ఎన్టీఆర్ తెగలకు చెందిన వారిలాగా. సో అంటే ఎగ్జాంపుల్గా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, మళ్ళీ ఆ తెగకి దీనికి ఈ స్టోరీకి సంబంధం లేదు. సో ఇలా ఈ రకంగా దొంగలుగా తయారవుతారు. ఏదో బతకాలి లేదా చావాలి ఆ టైప్ సిచ్యువేషన్లో ఉన్నారు. అయితే 2017లో ఇట్లా టూరిజం షిప్పులు వచ్చే దగ్గర అరటిపళ్ళు అమ్ముకున్న ఒక వ్యాపారి, అరటిగెలలు సార్, అరటిగెలలు ఇక్కడ హైతీలో చాలా ఫేమస్, తినండి ఇది. ఇప్పుడు కేరళకి వెళ్తే నేంద్రం కాయలు ఉంటాయి, ఇంత పొడవు అరటిపళ్ళు ఉంటాయి. అలా అక్కడ హైతీ అరటిపళ్ళు వాళ్ళ టూరిస్టులు అమ్మే ఒక వ్యాపారి అంతకుముందు నుంచి ఆయన ప్రెసిడెంట్ అధ్యక్షుడు అయ్యాడు హైతీకి. అతనే మన జోవెలిన్ మోయిస్. ఈ జోవెలిన్ మోయిస్ అధ్యక్షుడు అయ్యాడు. పాలన బాగానే జరుగుతుంది. ఈయన పాలనలో కూడా జనాలు నరకాన్ని అనుభవిస్తున్నారు. అంటే పెద్దగా ఒరిగిందేం లేదు. ఈయన అరటిపళ్ళ వ్యాపారి ఏదో రకంగా అధ్యక్షుడు అయ్యాడు. ఇంకేం లేదు. అంటే ఎలా అయ్యాడు అంటే ఇతను చేసేది అరటిపళ్ళ వ్యాపారమే అక్కడ అధికారికంగా. కానీ వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు అండర్ గ్రౌండ్లో కూడా చాలా వేషాలు వేస్తూ ఉంటాడు. ఆ టైప్ వేషాలు బోల్డ్ వేసి అందరిని నియంత్రించి అధ్యక్షుడు అయిపోయాడు. సో వీళ్ళ ఆవిడ మార్టిన్ లూయిస్ వీళ్ళు బాగానే బతుకుతున్నారు. ఇక మొన్నటికి మొన్న ఇప్పుడు దేశం మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఉలికి పడిందంటే హైతీ అధ్యక్షుడు దారుణ హత్య వాళ్ళ ఇంట్లోనే అది. అవునా? అండ్ ఇకపోతే చాలా చిన్న ఎగ్జాంపుల్, మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లోనే ఆయన చంపేశారు. ఈ రోజు వరకు ఎవరు చంపారో తెలియదు. అవునా? అలాంటి సేమ్ ఇలాంటి చావే హైతీ అధ్యక్షుడికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైనున్న రాజకీయాలు వీటిని మెయింటైన్ చేస్తూ కథని కీలక మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ కథని మలుపులు తిప్పాల్సిన అధ్యక్షుడే చచ్చిపోయాడు. మరి ఇంకెవరు? పోలీసుల హస్తం కూడా ఉంది అనుకోవచ్చు మనం. అప్పుడున్న పోలీసు ఏం ఆరోపించాడంటే ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన ప్లస్ లూయిస్ భార్య మార్టిన్ ఇద్దరు కలిసి ఆయన్ని హత్య చేశారని ఈయన ఆరోపిస్తున్నాడు. ఆరోపణలు ఇప్పుడు కాదు, 200 ఏళ్ల క్రితం మొదటి అధ్యక్షుడు చచ్చిపోయినప్పటి నుంచి ఎవడో ఒకడు ఆరోపిస్తూనే ఉన్నాడు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అని. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు చంపారు ఎలా చంపారో తెలీదు. కాకపోతే ఏంటంటే గతంలో మనకి తెలీదు కదా, అంటే న్యూస్ ఇప్పుడు 2017 టైంలో నార్మల్గా ఉండే మన మీడియా అంతా. మరి ఈ రోజు ఉన్నంత అయితే లేదు కదా, ఈ రోజు ఉన్నంత లేదు. అంతకుముందు కేవలం ఒక టీవీ ఛానల్స్ మాత్రమే ఉండేవి. అప్పుడు ఏదో ఒక న్యూస్ ఛానల్లో రాత్రిపూట 9 గంటలకు ఈటీ న్యూస్లో చూసేవాళ్ళం ఏమని, పలానా అధ్యక్షుడు దారుణ హత్య ఇలా జరిగింది, మనకి ఎందుకు లేని వదిలేస్తారు. ఇప్పుడు సాంకేతికత బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి వార్త బాగా ఎక్కుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు అంటే చాలామందికి తెలిసింది. ఈరోజు కూడా హైతీ ఆర్థిక సంక్షోభంలోనే అనుభవిస్తుంది. అండ్ ఇకపోతే ఫ్రెష్ న్యూస్ ఏంటంటే నిన్నటికి హైతీలో ఒక ఫ్యామిలీకి చెందినటువంటి 16 మందిని చంపేశారు. ఎవరు హత్య చేశారనేది ఎవరికి తెలియదు. కాకపోతే అక్కడ ముఠాలు తిరుగుతూ ఉంటాయి. ఎవరింట్లో అయితే 500 ఉందో వాళ్ళని నరికేసి 500 తీసుకొని వెళ్ళిపోయే ముఠాలు. ఎవరికన్నా చిన్న ఉంగరం ఉందనుకో వాడి చేయి కోసేసి ఆ ఉంగరం పట్టుకెళ్ళే ముఠాలు. అంటే ఆ టైప్ ముఠాలు. వాళ్ళు బతకాలంటే ఇంకొకటి ఏదో చంపేయాలి, వాడికి పనేం లేదు. అట్లాంటి బ్రతుకుతున్న సిచ్యువేషన్లో హైతీ ఉంది. నిన్నే జస్ట్ అధ్యక్షుడు చనిపోయి ఇప్పటికి కొన్ని రోజులు అవుతుంది. నిన్నటికి జస్ట్ 24 hours బిఫోర్ అక్కడ ఒక ఫ్యామిలీలోని 16 members చంపారు. బట్ వచ్చిన వాళ్ళు ముఠా సభ్యులు డబ్బు కోసమే వీళ్ళని చంపారా లేకపోతే ఇంకేమైనా కారణాలను ఇప్పటిదాకా తెలియదు. మరి అధ్యక్షుడు హత్య గురైతేనే ఏం తెలియట్లేదు, ఇంకా ప్రజలు అక్కడ సామాన్య ప్రజలు అది 16 మంది గురైనా సరే ఎవరికి తెలియదు. ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళ ఆవిడే చంపించింది ఇలా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇక మీదట కూడా ఎవరికి తెలుస్తుందని నేను అనుకోను. రైట్.